రైట్. సో ఈరోజు కర్ణాటిక్ వార్స్ గురించి మాట్లాడదాం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 నుంచి అప్రాక్సిమేట్గా 1750s వరకు 1740s వరకు కూడా వాళ్ళ ట్రేడింగ్ పవర్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ట్రై చేశారు, సక్సెస్ అయ్యారు కూడా. సో తర్వాత పవర్ మీద ఆకాంక్ష ఎక్కువైపోయింది అనమాట, రాజ్యాకాంక్ష ఎక్కువైపోయింది ఎవరికి, బ్రిటిష్ వాళ్ళకి. సో రాజ్యాకాంక్ష ఎక్కువైపోయిన తర్వాత ఇండియా మొత్తం వీళ్ళ పవరే ఉండాలని చెప్పి డిసైడ్ అయిపోయారు. ఆ డిసైడ్ అయిన తర్వాత ఇండియాలో కొన్ని మేజర్ ప్రావిన్స్ని ఆక్యుపై చేసుకోవాలని డిసిషన్ తీసుకున్నారు. ఆ మేజర్ ప్రావిన్సెస్ లో కర్ణాటక ఉంది, మైసూర్, అవధ్, ఇలాంటి కొన్ని ప్రావిన్సులు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఈ కర్ణాటక గురించి మాట్లాడతాం. క్లియర్? అసలు ఈ కర్ణాటక అనే రీజియన్ ను మొఘల్స్ ఏం చేశారంటే బీజాపూర్ మరియు బీజాపూర్ గోల్కొండ సుల్తాన్ దగ్గర నుంచి ఆక్యుపై చేసుకుంటారనమాట. ఈ ప్రావిన్సెస్ ని ఏమని పిలుస్తామంటే కర్ణాటక ప్రావిన్సెస్ అని చెప్పుకుంటాం. రైట్. సో ఇక్కడ ఈ రీజియన్ కోసం జరిగిన యుద్ధాలు అని చెప్పుకుంటాం. ఇవి ఎవరెవరికి మధ్య జరిగాయి అని చెప్పుకుంటామంటే బ్రిటిష్ కి ఫ్రెంచ్ కి జరిగినాయి అని చెప్పుకుంటాం. కర్ణాటిక్ వార్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్. ఓకే. ఇప్పుడు యూరోపియన్స్ ఇండియాలో ట్రేడింగ్ పవర్ కింద ఎక్స్పాండ్ అయ్యాయి. సో బ్రిటిష్ ఏం చేస్తుందంటే పొలిటికల్ గా కూడా ఎక్స్పాండ్ అవ్వాలని చూస్తుంది. సో బ్రిటిష్ ఒకటే కాదుగా ఇండియాలో ఉన్నది, ఫ్రెంచ్ ఉంది, డచ్ ఉంది, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. సో ఫ్రెంచ్ కూడా పొలిటికల్ పవర్ కింద ఎదిగేదానికి ట్రై చేసిద్ది. సో ఈ ప్రాసెస్ లో ఈ కర్ణాటక రీజియన్ కోసము ఫ్రెంచ్ కి బ్రిటిష్ కి జరిగిన వార్సే కర్ణాటిక్ వార్స్. క్లియర్? ఇప్పుడు కర్ణాటక రీజియన్ గురించి, దాని హిస్టరీ గురించి మాట్లాడదాం. వార్ గురించి మాట్లాడే ముందు హిస్టరీ గురించి మాట్లాడుకుందాం ఒకసారి.